హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్పెషల్ స్నాక్ రెసిపీ అండి, సర్వపిండి చేసుకోబోతున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇది చాలా బాగుంటుందండి అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పుని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, 2 టేబుల్ స్పూన్లు వేయించి పెట్టుకున్న నువ్వులు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రోస్ట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1/2 కప్ అండి, ఇవి చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా నీట్ చేస్తూ పిండిలో మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుంటూ తడుపుకోవాలండి. ఇవి కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మనము వడప్పలు చేసుకునేప్పుడు పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే చాలు. ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సర్వపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కడాయికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని రెడీ చేసి పెట్టుకున్న సర్వపిండి బ్యాటర్లోంచి కొద్దిగంత పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఇలా కడాయిలో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ కడాయిలో చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. మీరు నాన్ స్టిక్లో అయినా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు, ఇంతకంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వపిండికి క్రిస్పీనెస్ రావడానికి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ గ్యాప్స్లోకి ఆయిల్ వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది అండ్ క్రిస్పీనెస్, క్రంచీనెస్ కూడా యాడ్ అవుతుంది. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఈ హోల్స్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కడాయిని స్టవ్ పైన ప్లేస్ చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి పైన కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్ ఈ గ్యాప్స్లోకి వెళ్ళిపోయి చక్కగా ఒక క్రంచీనెస్ యాడ్ అవుతుంది. ఇలా తిప్పుతూ కుక్ చేసుకోవాలండి, అప్పుడే ఈవెన్గా కాలుతుంది అండ్ సర్వపిండి టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ సైడ్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యేలా చూసుకోవాలండి. ఇలా కుక్ అయిన ఈ సర్వపిండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్ని ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కడాయిని అలా ప్లేస్ చేసేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అనడానికి ఇలా మనం కడాయి నుంచి సపరేట్ చేయకుండానే అదే సపరేట్ అయిపోవాలండి. అలా సపరేట్ అయిపోతే సర్వపిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇది చూడండి ఇలా ఈజీగా వచ్చేసేయాలి. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ సర్వపిండి రెసిపీ కట్టెల పొయ్యి పైన చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ కలర్తో చక్కగా వచ్చింది అండ్ చాలా క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా కూడా ఉందండి. అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రెడిషనల్ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ డూ follow me on Instagram also.
Thank you for watching the video and thank you for supporting me.